హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు చిన్న బుజ్జి కథలు. ఒకసారి అడవిలో ఉండే రెండు కాకులు ఒక పెద్ద పాముని మోసం చేశాయి. ఎలా మోసం చేశాయో తెలుసుకోవాలనుకుంటే ఈ కథ పూర్తిగా వినండి, మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒక పచ్చని అడవిలో ఒక పెద్ద చెట్టు పైన ఒక చిన్న గూడు కట్టుకొని రెండు కాకులు చాలా సంతోషంగా జీవించేది. అదే చెట్టు కింద ఒక పెద్ద పాము ఒక చిన్న బిలంలో నివసించేది. అది చాలా విషపూరితమైనది. కొన్ని రోజులు గడిచాక ఆ కాకులు రెండు కొన్ని గుడ్లని పెట్టాయి. ఒకరోజు ఆ కాకులు ఆహారం కోసం అడవిలోకి వెళ్ళింది. కాకులు లేని సమయం చూసి ఆ పాము నెమ్మదిగా పాక్కుంటూ చెట్టు మీదకెక్కి ఆ కాకులు ఉన్న గూడు దగ్గరికి వచ్చి ఆ గుడ్లని మొత్తం మింగేసింది. పాపం కాకులు తిరిగి వచ్చి చూసేసరికి గూడు మొత్తం విరిగిపోయిన గుడ్లతో నిండిపోయి చాలా బాధపడ్డాయి రెండు కాకులు. కొద్ది రోజుల తర్వాత ఆ కాకులు మళ్ళీ గుడ్లు పెట్టాయి. ఆ గుడ్లని చూసుకుంటూ చాలా మురిసిపోయేవి ఆ రెండు. మళ్ళీ అవి ఆహారం కోసం అడవి లోపలికి వెళ్ళినప్పుడు ఆ పాము మళ్ళీ వచ్చి ఆ గుడ్లని మొత్తం మింగేసింది. పాపం ఆ కాకులు చాలా బాధపడ్డాయి. ఎలాగైనా ఈసారి ఆ పాముకి ఒక మంచి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. ఒకరోజు ఆ కాకులు ఆహారం కోసం అడవిలో వెళ్తుండగా దారిలో వాటికి ఒక రాకుమారుడు ఒక చిన్న సరస్సు దగ్గర స్నానం చేసుకుంటూ కనిపించాడు. ఆ సరస్సు పక్కనే ఆ రాకుమారుడు ధరించిన ఒక పెద్ద బంగారు హారం కూడా కనిపించింది ఆ కాకులకి. అది చూసిన వెంటనే కాకులకి ఒక మంచి ఉపాయం తట్టింది. వెంటనే అవి కిందకి దిగి ఆ హారాన్ని తన ముక్కుతో పట్టుకొని రెండు కాకులు ఎగిరిపోయాయి. అక్కడే ఉన్న రాజభటులు ఆ కాకులని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వాటి వెంట పడ్డారు. ఆ కాకులు రెండు ఎంతో తెలివిగా ఆ హారాన్ని తీసుకొని వచ్చి ఆ పాము నివసించే బిలం దగ్గర బయట పడేశాయి. కాసేపటికి ఆ రాజభటులు ఆ హారాన్ని వెతుక్కుంటూ వచ్చి చూస్తే అది ఒక బిలం దగ్గర మెరుస్తూ కనిపించింది. ఈ విషయం ఏమీ తెలియని ఆ పాము తన బిలంలో నుంచి బయటకు వచ్చి చూసింది. హారాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ పామును చూసిన రాజభటులు భయపడి దాన్ని బంధించి వెంటనే దాన్ని చంపేశారు. ఇదంతా ఆ కాకులు రెండు చెట్ల పైన నుంచి చూసి చాలా సంతోషించాయి. కొన్ని రోజులు గడిచాక ఆ కాకులు మళ్ళీ కొన్ని గుడ్లు పెట్టాయి. కానీ ఈసారి ఆ గుడ్లలో నుంచి కొన్ని చిన్న చిన్న కాకి పిల్లలు వచ్చాయి. ఆ కాకి పిల్లల్ని చూసుకుంటూ ఆ రెండు కాకులు చాలా మురిసిపోయాయి. మళ్ళీ ఆ గూడు మొత్తం సంతోషంతో నిండిపోయింది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమంటే తెలివి మరియు సహనం ఉంటే ఎంతటి పెద్ద సమస్యనైనా చాలా సులువుగా పరిష్కరించవచ్చు. సరే పిల్లలు, మరి మన తెలివైన కాకి కథ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని సరదా పిల్లల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.